ఇప్పటికైనా క్షమాపణ చెప్తే నీకే మంచిది. సారీ. ఇంతవరకు ఎవరి ముందు తలవంచని నన్ను 10 మంది ముందు అవమానించింది. ఊరికి వదలను. నానా, 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 నానా. ఏంట్రా? రేపు ఉదయం మనం శకుంతలాదేవి గారింటికి వెళ్తున్నాం. అక్కడ ఒక చిన్న కార్యక్రమం ఉంది. శకుంతలాదేవి గారంటే కృష్ణమూర్తి గారి వియ్యపురాలు కదూ? అవును. ఆవిడింటికి వెళ్లాల్సిన అవసరం మనకేం వచ్చింది? అడిగితే చెప్పేదాన్ని మాత్రమే సలహా అంటారు. నేను వెళ్తున్నాను. పెద్దవాళ్ళుగా మీకు చెప్పాను. రావడం రాకపోవడం అనేది మీ ఇష్టం. ప్రియా మన ఇంటి కోడలు అవుతుందంటే శకుంతలాదేవి గారితో కూడా సంబంధం కలుస్తున్నట్టే. తప్పకుండా వెళదాం అమర్. సరే, నేను బయలుదేరుతాను. భోంచేసి వెళ్ళు. వద్దు నాన్న. ఏంటండి మీరు? మన నిర్ణయం ప్రకారం పిల్లలు నడుచుకోవాలి కానీ వాళ్ళు చెప్పినట్టు మనం వింటమేంటి? అమర్ గురించి నీకు పూర్తిగా తెలిసిందేగా. వాడికి నచ్చిందే చేస్తాడు. పెద్దరికానికి విలువిచ్చి వాడు మనల్ని రమ్మన్నాడు. మనం వెళ్ళకపోయినా వాడేం పట్టించుకోడు. పొద్దున్న రెడీ అయ్యి ఉండు, వెళదాం. అమ్మా, పెళ్లి కూతురంటే ఇన్ని నగలు దిగేసి ఇలా అలంకరించాల్సిందేనామా? సింపుల్ గా రెడీ అయితే పెళ్లి కూతురనరా? ఇలా తయారు చేయడం సాంప్రదాయమే. అయినా పెళ్లి కూతురుగా ఉన్నప్పుడైనా కొంచెం సిగ్గుపడవే. అసలు ఎందుకమ్మా సిగ్గు? ప్రపంచ చరిత్రలో ఏదో నేనే మొదటి పెళ్లి కూతున్నైనట్టు. నిన్ను మార్చడం అస్సలు నా వల్ల కాదే. రాధిక, చెప్పు పిన్ని. చెల్లెల్ని పెళ్లి కూతుర్ని చేస్తుంటే నీ మొహంలో ఎక్కడా సంతోషం కనిపించట్లేదేంటి? పెళ్లి చేసుకుని నేను అత్తారింటికి వెళ్లిపోతే మా అక్క నన్ను రోజు చూడటం కుదరదు కదా, అందుకే డల్ గా ఉంది. అవును కదక్కా? ఒకే ప్రాణంగా మెలిగిన అక్కా చెల్లెళ్లకు ఆ మాత్రం బాధ ఉంటుంది. కానీ తప్పదుగా. చేయలేదు. అదే జీవితం అంటే. అనుకున్న బంధం దూరం కావచ్చు, ఊహించని పరిచయంతో సంబంధం కలవచ్చు. అవును, ప్రతి పరిచయానికి ఒక కారణం ఉంటుంది. అది మంచికో చెడుకో దారి తీస్తుంది. అన్నట్టు అమర్, మీ పేరెంట్స్ ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారమ్మా. ఏంటి అలా ఉన్నావు? చూడు, మనం ఇప్పుడు కలవబోతున్న మనుషులు మనలాగే ఆస్తికి మాత్రమే కాదు, మనసుకు కూడా గొప్ప మనుషులు. నువ్వు ఇలా మొహం మార్చు కూర్చుంటే బాగుండదు. కాస్త నవ్వుతూ ఉండు. ఒకళ్ళ మీద పగ తీర్చుకునేంత వరకు, కక్ష తీర్చుకునేంత వరకు నా ముఖం మీద చిరునవ్వు రాదు.
రాధిక తీసుకెళ్ళి. చల్లగా ఉండమ్మా. అమ్మా, ప్రియా మెళ్ళో అన్ని నగలు చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది. కొద్ది రోజులు ఓపిక పట్టవే. కైలాష్తో నీ పెళ్లి జరిపించేస్తాను. అప్పుడు అవన్నీ నీవేగా. అక్క, నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు. రాధిక గారి మనసు స్వచ్ఛమైంది. ఆ ప్రేమ వెలకట్టలేనిది. తన చేతులతో ప్రేమగా దగ్గరికి తీసుకుందంటేనే అది గొప్ప ఆశీర్వాదం దొరికినట్టే. అమర్, ఫోన్ చేసి మీ పేరెంట్స్ ఎక్కడి దాకా వచ్చారో కనుక్కో. అలాగే అమ్మా. అదిగో వచ్చేసినట్టున్నారు. పదండి, రిసీవ్ చేసుకుందాం. పదండి. రండి. వెంకటస్వామి, చీరలన్నీ చాలా బాగున్నాయి. వదిన గారు, మీరు పెళ్లికి కావాల్సిన చీరలన్నీ తీసుకోండి. అమ్మ రాధిక, నీకేం కావాలో నువ్వు కూడా తీసుకో. అలివేణి, మల్లీశ్వరి, మీరు కూడా మీకు కావాల్సిన చీరలు తీసుకోండి.
మీరెందుకు వదిన గారు ఇవన్నీ తీసుకోవటం? మీ వరకు తీసుకుంటే సరిపోయేదిగా. మన అనుకుని బాధ్యత తీసుకున్నాక మీరు నేను అని వేరుగా ఉండదు, అంతా మనమే. ఉమ్, వెంకటస్వామి, ఇంకో చీర చూపించండి. అమ్మ రాధిక, ఈ చీర నచ్చిందా? ప్రియా, ఈసారి చూడమా. రాధిక, నీకు ఈ చీర సూపర్ గా ఉంది. ఈ కలర్, డిజైన్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ చీర ఎలా ఉంది? బాగుంది. ఏంటో ఈ దేవదాస్ చేసుకునే అమ్మాయి చీర చూపిస్తే డల్ గా బాగుంది అంటాడేంటి? ప్రేమగా చెప్పొచ్చుగా. అది కాదు, నువ్వు కూడా నా కోసం చీర సెలెక్ట్ చేయొచ్చుగా. నాకు చీరల సెలక్షన్ పెద్దగా తెలియదు. మీరేంటండి సైలెంట్ గా ఉన్నారు? మీరు కూడా చీరలు చూడండి, ఏది నచ్చితే అది తీసుకోండి. ఇలాంటి చీప్ చీరలు కొనే అలవాటు నాకు లేదు. నేనెప్పుడు పెద్ద షాప్లోనే తీసుకుంటాను. సునంద, ఎలాగైనా మాట్లాడేది? ఇష్టం ఉందంటే చెప్పు, లేదంటే లేదు. చూడండి, నాణ్యత అనేది అమ్మే స్థలాన్ని బట్టి ఉండదు. వస్తువులు తయారు చేయడానికి వాడే ముడి పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. నేను కొనదలుచుకుంటే షాపింగ్ మాల్లో చాలా ఖరీదైన చీరల్నే కొనగలను. మీరెక్కడైనా కొనుక్కోండి, నేను మాత్రం నాకు నచ్చిన దగ్గరే కొనుక్కుంటాను. నచ్చినట్టు ఉండడం వేరు, నచ్చేలా ప్రవర్తించటం వేరు. అమ్మా ప్లీజ్ తప్పుగా అనుకోకండి, మీరు సెలెక్ట్ చేయండి. మనిషిని నేనొక దాని ఇక్కడ ఉన్నానన్న స్పృహ లేదా నీకు? శుభమాని అమ్మవారి కోసం ఇచ్చిన చీర మీ మూలంగా తగలబడి అపశకునం జరిగింది.
మీకెందుకంత మూర్ఖత్వం? అమ్మా ఊరుకోమ్మా. కనీస విలువ లేకుండా నా మొహం మీదే చీర విసిరేసింది నీ కోడలు. మీ కంటికి నేనంత చులకనగా కనిపిస్తున్నానా? మీ కోడల్ని మందలించకుండా నా మీద కేకలేస్తున్నారేంటి? ఇదేనా మీ పెద్దరికం? ఎందుకింత చీప్? ఏంటి ప్రియా ఇది? నాకు మా అక్కకి ప్రతి తండ్రి తన కూతుళ్ళని ప్రాణంగానే చూసుకుంటారేమో, కానీ మా నాన్న మాత్రం ఇప్పటికీ మా ఇద్దరి మీద, చంటి పిల్లల మీద చూపించే ప్రేమ చూపిస్తారు. అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. మేము కూడా ఆయన్ని అలానే చూస్తాం. మా పెళ్లిళ్ల వలన మా నాన్నకి తన కూతుళ్ళ ప్రేమ, మాకు తండ్రి అనే అధికారం ఎప్పట్లా ఉండవు కదా. తప్పదు ప్రియా, ఆడపిల్ల జీవితం అంటేనే సర్దుబాటు. కాకపోతే ప్రేమ విషయంలో ప్రతి ఆడపిల్లకి పుట్టింట్లో ఉన్నట్టు అత్తారింట్లో ఉంటుందని చెప్పలేము. అందరికీ నాలాగా కైలాష్ గారు లాంటి గొప్ప భర్త దొరుకుతారని కూడా చెప్పలేము. అమరైతే మంచోడే కదక్కా. మంచివాడే కావచ్చు, కానీ పరిస్థితులు తననిలా ప్రేరేపించేలా చేశాయి. చూద్దాం, పెళ్ళయ్యాక అమర్ నన్ను ఎలా చూసుకుంటాడో ఏమో. నిజమైన మంచితనం అప్పుడప్పుడు కలిస్తే తెలియదు, ప్రతిరోజు కలిసుంటేనే తెలుస్తుంది. అమర్ మంచివాడు కాదంటావా? ప్రియాని బాగా చూసుకోడంటావా? నా ఉద్దేశం అది కాదు. ఎవరి వ్యక్తిత్వమైనా ఎక్కువగా కలిసి ప్రయాణం చేస్తేనే తెలుస్తుందని నా అభిప్రాయం. నాకెలా రాసిపెట్టిందో కాలమే నిర్ణయిస్తుంది. నా పెళ్లి జీవితం ఎలా ఉన్నా నేను సర్దుకుపోతాను, భరిస్తాను. కాని నా బాధల్లా మా నాన్నకి దూరంగా ఉండాల్సి వస్తుందని. అక్క, నీ పెళ్ళయ్యాక నేను ఇక్కడ ఉంటున్నా కూడా కనీసం రోజు విడిచి రోజైనా నాన్నని చూసొస్తున్నాను. కానీ అత్తింట్లోకి వెళ్ళాక అలా కుదరదు కదా.
ఎన్నో బాధ్యతలు, ఆంక్షలు. మన నిర్ణయం మన చేతిలో ఉండదు. చూడాలనుకున్నప్పుడు నా అన్నని చూడటానికి కుదరదు. అసలు ఆ ఊహే నేను భరించలేకపోతున్నాను. నా అన్నని వదిలి అసలు ఉండగలనో లేదో నాకు భయంగా ఉంది. ప్రాణంగా చూసుకునే తండ్రి పెంపకంలో పెరిగిన ప్రతి ఆడపిల్లకి ఈ బాధ తప్పదేమో. పైగా మామయ్య గారి ప్రేమ, పలకరింపు, ఆప్యాయత బయట వాళ్లకే ఆ బంధాన్ని వదులుకోకూడదు అనిపిస్తుంది. కూతుళ్ళుగా మీ సంగతి సరే సరే. అక్క, మనం మాత్రం మన పిల్లల్ని మన నాన్న పెంపకంలోనే పెరిగేలా చూడాలి. అప్పుడు వాళ్ళు మంచి మనసుతో పెరిగి మనకు గొప్ప పేరు తెస్తారు. ఏమంటావక్క? నేనైతే పెళ్ళయ్యాక అమర్ని ఒకే ఒక్క కోరిక కోరుతాను. వీలుంటే రోజు మా నాన్నగారిని చూసొచ్చే అవకాశం ఇవ్వమని. పెళ్లి వల్ల మన ప్రేమకు పరిపూర్ణత వస్తుంది అనుకున్నాను గాని నువ్వు నాకు దూరమై ఆ ప్రేమ పగలా మారి నీ మీద ప్రతీకారం తీర్చుకునేలా చేస్తుందని, నా మనసు మారుతుందని కల్లో కూడా అనుకోలేదు రాధిక. ఏంటి ఏంటంత చిరాకు పడతావు? ఏం చేస్తున్నావు దేవదాస్? ముందా దేవదాస్ అని పిలవడం మానే. పెళ్ళయ్యాక మానిస్తానులే కానీ ఏం చేస్తున్నావు చెప్పు. వాకిలూడ్చి ముగ్గు పెడుతున్నాను. గుడ్ గుడ్. తర్వాత ఏం చేస్తావు? గిన్నెలు తోమి బట్టలు ఉతుకుతాను. వెరీ నైస్. కంటిన్యూ కంటిన్యూ. ఉంటాను. ఏయ్, ఉండడం ఏంటి?
ఫోన్ ఎందుకు చేసావో చెప్పకుండా పెట్టేస్తావేంటి? రేపే మన పెళ్లి కదా. అవును. ఇప్పటిదాకా నిన్నొక విషయం అడగలేదు, సడన్ గా గుర్తొచ్చింది. సందేహం తీర్చుకుందామని ఫోన్ చేశాను. నా డౌట్ తీరిపోయింది, అందుకే ఫోన్ పెట్టేస్తున్నాను. ఏయ్, నీకేమైనా తిక్కా? అడగకుండానే సందేహం తీరింది అంటావేంటి? నాకు ఇంటి పని వంట పని రాదు, నీకొచ్చో రాదో అడుగుదామనుకున్నాను. ఆ పనులన్నీ చేస్తున్నావంటే నీకన్నీ వచ్చినట్టే కదా. ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్నీ నువ్వే చేయాలి. ఆహా, అన్నీ నేనే చేస్తే మరి నువ్వేం చేస్తావు? నువ్వు గిన్నెలు కడిగితే నేను తుడిచి పెడతా, బట్టలు ఉతికితే ఆరేసి పెడతా, మీరు వంట చేస్తే తిని పెడతాను, నైట్ పక్కెక్కి కరక పెడతా. ఏయ్, నోట్లో ఇంత విషం పెట్టు, దరిద్రం వదిలిపోతుంది. ఏంటి? ఏం లేదు, ఎన్నెన్ని మంచి అలవాట్లోనని మెచ్చుకుంటున్నాను. మరి ప్రియా అంటే ఏమనుకున్నారు? నిద్రపోనివ్వకుండా ఏంటే నాకు ఈ టార్చర్. ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకుండా ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. పెళ్ళయ్యాక నన్ను బాగా చూసుకుంటావు కదూ. నేను అడిగినప్పుడల్లా మా నాన్నగారిని చూడటానికి పంపిస్తావు కదూ. ఎందుకు అడుగుతున్నావు? పెళ్ళయ్యాక అత్తింటి అనుమతితోనే ఏ పనైనా చేయాలని మా నాన్న చెప్పారు. మా నాన్న మీద గౌరవంతోనే ఇష్టాల గురించి నీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. రేపే పెళ్లి కాబట్టి ఈ చిన్న సందేహాన్ని తీర్చుకుందామని ఫోన్ చేశాను. దీంట్లో పెద్ద పర్మిషన్ తీసుకోవడానికి ఏముంది? నువ్విలాగే అంటావని నాకు తెలుసు. సరే కాని ఇంకేంటి కబుర్లు? పెళ్ళయ్యాక ప్లాన్స్ ఏంటి? అమ్మా తల్లి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నువ్వు పడుకో. ఏంటి నీ వాడుకోకూడదు. కొడుకు చేసే పనికి ఆ తల్లి మనసు సంతృప్తితో నిండాలి కాని బాధతో. రాధిక, ఎందుకమ్మా చిన్న విషయానికి గొడవ? అయినా నేను ఇక్కడుండగా అల్లుడి గారి చేత కాళ్ళెలా కడిగిస్తాను? అమ్మా, మీ సంప్రదాయం కరెక్టే, నేను కాదు అని అనడం లేదు. మా అల్లుడు పెద్ద మనసు చేసుకుని కాళ్ళు కడుగుతాను అని అన్నా కూడా నేను దానికి సరే అంటే అది ఏమాత్రం పద్ధతి కాదు. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోవాలి. ఎలాగూ కాళ్ళు కడిగి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి కన్యాదానం చేయాల్సింది నేనే కాబట్టి అదేదో ఇక్కడి నుంచి ప్రారంభిస్తాను. నేనే తన కాళ్ళు కడుగుతాను. మామయ్య, మీరు కూడా ఏంటి మామయ్య? రాధిక కానీ మీరు కానీ ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? నేను మీ కొడుకుగా బాధ్యత తీసుకున్నాను. దాన్ని గౌరవించి వాళ్ళు నన్ను కాళ్ళు కడగమన్నారు. అందులో తప్పే ఉంది? ఇది మన ఇంట్లో పెళ్లి, నా మరదలు పెళ్లి. అందుకోసం నేను అమర్ కాళ్ళు కడగడానికి అవమానంగా భావించట్లేదు. అది కాదండి. ప్లీజ్ రాధిక, ఇట్స్ ఓకే. చిన్నదాన్ని పెద్ద సమస్య చేయడం అవసరమా? అమ్మా, నువ్వు కూడా మనసులో పెట్టుకోకుండా నేను కాళ్ళు కడగడానికి ఒప్పుకోమ్మా.
నానా కైలాష్, నువ్వు అడిగితే నేను కాదన్ను. మంచి చేస్తానంటే అడ్డు పడ్ను. శుభం కోసం కాళ్ళు కడగడానికి, కష్టంలో ఉన్న వాళ్ల కన్నీళ్లు తొడవడానికి నీ చెయ్యి ఉపయోగపడుతుంది అంటే నేనస్సలు వద్దనన్నా. ఒకరు అన్నారని కాదు, మీ మావయ్య గారి కోసం అలా నీళ్లు పోయడం కాదు నాన్నా, చెయ్యి పెట్టి కడగాలి. ఆ వెనకాల మడంత అడవలేదు చూడు. అలాగేమ్మా.